మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మునగాకు 300 రకాల రోగాలను నయం చేస్తుంది అంటారు. అయితే ఇది షుగర్ పేషెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ నందిత గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే నందిత గారు. మునగాకు గురించి మనం అనేకం వింటూ ఉన్నాము. అది ఆరోగ్యానికి అందరికీ మంచిది అంటారు. మరి షుగర్ పేషెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది? డయాబెటీస్ సఫర్ అవుతున్న వాళ్ళు కూడా మునగాకు చక్కగా తీసుకోవచ్చు. ఎందుకంటే మునగాకులో మనకు కావాల్సినంత ఫైబర్ ఉంటుంది అనమాట. ఫైబర్ తీసుకోవడం వల్ల మన బాడీలో మనం ఫ్యాట్ కట్ డౌన్ నేచురల్గా చేసుకోవచ్చు. ప్లస్ గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా చూసుకోవచ్చు. దీంతో పాటు మునగాకు తీసుకోవడం వల్ల ఐ సైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో వైటమిన్ ఏ, కెరటిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ప్లస్ కాల్షియం, అంటే చాలామంది ఏజ్ పెరిగే కొద్దీ మోకాల నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, అండ్ బోన్ డెన్సిటీ తగ్గిపోవడం కానీ చూస్తూ ఉంటాం. సో మనకి బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ అయితేనే మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది, వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన బోన్ మ్యారోలోనే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ కానివ్వండి, వైట్ బ్లడ్ సెల్స్ కానివ్వండి, ప్లేట్లెట్ అని ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో బోన్ మ్యారో కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది, ఇవన్నీ ప్రొటెక్షన్ తగ్గే ఛాన్సెస్ అండ్ ఇమ్యూనిటీ తగ్గే ఛాన్సెస్ అండ్ మన చిన్నగా కింద పడ్డా సరే బోన్లు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అదంతా కాల్షియం డెఫిషియన్సీ. ఆ కాల్షియం డెఫిషియన్సీ మనం ఎలా కవర్ చేసుకోవచ్చు అంటే మునగాకు తీసుకోవడం వల్ల కూడా కవర్ చేసుకోవచ్చు. మునగాకులో మనకు కావాల్సిన కాల్షియం పుష్కలంగా ఉంటుంది, వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది, దీంతోపాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది డయాబెటీస్ వాళ్ళకి మంచి సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు. మునగాకు ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎవరైనా ఇండేషన్తో సఫర్ అవుతున్నా, కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నా వాళ్ళకి సూపర్ ఫుడ్, ఎస్పెషలీ ఫర్ డయాబెటీస్. ఎందుకంటే చాలామంది ఇండేషన్తో సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకు? ల్యాక్ ఆఫ్ ఫైబర్. మనం తీసుకునే డైట్లో ఫైబర్ సరిగా లేకపోవడం. మునగాకు అంటే ఒక ఆకుకూర మనం తీసుకుంటున్నాం, దాంట్లో చక్కగా కావాల్సినంత ఫైబర్ ఉంటుంది. దీనివల్ల మనకి ఇండేషన్ తగ్గుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్టేబుల్ ఉంటాయి, స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ప్లస్ మనకి ఐ సైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి మనకి ప్యాంక్రియాస్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసే మెయిన్ న్యూట్రియంట్స్ కూడా మనకి మునగాకులో ఎక్కువగా ఉంటాయి. నందిత గారు, మునగాకుతో ఎలాంటి వంటలు చేసుకుని తింటే మంచిదంటారు? మునగాకు పప్పు చేసుకోవచ్చు. మునగాకు పప్పు 2 యాడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఐరన్ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి అండ్ అబ్జార్ప్షన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆకుకూరలు మనం పప్పులతో యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో వాటి అవైలబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది చాలా మందికి తెలీదు. కాబట్టి మనం మునగాకు పప్పుతో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ పప్పు అయినా పర్వాలేదు, మునగాకు పప్పు తీసుకోవచ్చు. అలా తీసుకోవచ్చు, లేదా సపరేట్గా మునగాకు కూడా మనము కర్రీ లాగా చేసుకోవచ్చు అనమాట. అలా కూడా తీసుకోవచ్చు. మునగాకు పౌడర్ ఉంటుంది కదా, జస్ట్ మనము ఆ గ్రీన్ లీఫ్ మునగాకు ఆకుల్ని తెచ్చుకొని నీడలోనే ఎండపెట్టి ఎండిన తర్వాత పౌడర్ చేసి ప్రిజర్వ్ చేసుకోవచ్చు. కరివేపాకు పొడి చేసుకున్నట్లు మునగాకు పొడి చేసుకోవచ్చు. దానివల్ల మనకి దాంట్లో న్యూట్రియంట్స్ ఏం లాస్ అవ్వవు అనమాట. అది మనం రోజు 1 స్పూను లేకపోతే 2 స్పూన్లు అన్నంలోకి కానీ, లేకపోతే ఏదైనా మిల్లెట్స్ యాడ్ చేసుకున్నప్పుడు దాంట్లోకి చక్కగా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో టేస్ట్ కోసం. అలా కూడా తీసుకోవచ్చు. లేదు అంటే మునగాకు పౌడర్ని రోజుకి 1 స్పూను ఎంటీ స్టమక్తో కూడా తీసుకోవచ్చు. దీనివల్ల కూడా మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, ఐసైట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎవరైతే స్కిన్ టోన్కి మాకు స్కిన్ బాగుండాలి, నేచురల్గా గ్లో ఉండాలి అంటే మునగాకు ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కాబట్టి. యాంటీ ఏజింగ్ ఫుడ్గా కూడా మనకి మునగాకు పనిచేస్తుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ తీసుకోవచ్చు. మునగాకు ఎక్కువ అంటే ఎలాంటి ఫామ్ అయినా తీసుకోవచ్చు. పప్పు లేకపోతే సపరేట్గా కర్రీ కూడా చేసుకోవచ్చు. సపరేట్గా మనము ఉల్లిపాయ వేసి కూర చేసుకోవచ్చు, ఉల్లిపాయ టొమాటో వేసి కూర చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎగ్ మునగాకు అలా కూడా తీసుకోవచ్చు. లేదు అంటే జస్ట్ మనము మునగాకుని ఉడకపెట్టేసి వాటర్ అంతా డ్రైన్ చేసి తర్వాత చక్కగా నూనె వేసుకొని అన్నీ వేసుకొని పొడి వేసుకొని చక్కగా తినచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎనీ ఫామ్ మనకి ఎలాంటి రెసిపీస్ చేసుకోగలుగుతామో అలాంటి రెసిపీస్తో మనము మునగాకుని యాడ్ చేసుకోవడం వలన మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ వస్తాయి, న్యూట్రియంట్ లాస్ కూడా ఉండదు. కాబట్టి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ డయాబెటీస్ వాళ్ళకైతే సూపర్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు. నందిత గారు, ఆషాఢంలో మునగాకు అలాగే తెలగపిండి కలిపి వంటలు చేసుకొని తినడం అనేది ఆంధ్రాలో ఓ ఆచారంగా కూడా ఉంటుందన్నమాట.
తెలగపిండి తెలిసిందే కదా, అవును. నువ్వుల నూనె తీసిన తర్వాత దాని నుంచి వచ్చే పిప్పితో అనేక రకాలైన వంటలు చేస్తారు. దానికి మునగాకు యాడ్ అయితే ఇంకా మంచిది ఆరోగ్యానికి కూడా అని చెప్తూ ఉంటారు. అది మన ట్రెడిషనల్ ఫుడ్ అది. సో తెలగపిండితో మునగాకు యాడ్ చేయడం వల్ల కాల్షియం ఫస్ట్ ప్లస్ వైటమిన్ ఏ రెండు వస్తున్నాయి. సో దాంట్లో క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉండవు. బట్ ఆయిల్లో చేస్తాం కాబట్టి ఎంత చేస్తున్నాం ఎంత అనేది చూసుకోవాలి. బేసిక్గా అయితే రెండు కాంబినేషన్ చాలా మంచిది. మన బోన్ డెన్సిటీ అనేది మన బాడీ ఉక్కులాగా తయారవ్వాలంటే రెండు కాంబినేషన్ బాగుంటుందని చెప్పొచ్చు. నందిత గారు, మునగాకే కాదు ములక్కాడలు ఎలా ఉపయోగపడతాయి షుగర్ పేషెంట్స్కి? సో ములక్కాడలు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల పప్పులో మనం సాంబార్లో ఎక్కువ వేసుకుంటూ ఉంటాం, లేకపోతే సపరేట్గా ఫ్రై కూడా తీసుకోవచ్చు. బేసిక్గా ఇది ఏంటంటే ములక్కాయలు ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల డైట్లో మన బాడీకి కావాల్సిన ఐరన్ అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ ఎక్కువగా ఎవరైతే ఇన్ఫెర్టిలిటీతో సఫర్ అవుతున్నారో, ఎక్కువగా మేల్ కానివ్వండి ఫీమేల్ కానివ్వండి, ఫెర్టిలిటీ రేట్ ఇంప్రూవ్ చేసే ఫోలిక్ యాసిడ్ మునక్కాయల్లో ఎక్కువగా ఉంటుంది. సో డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. నార్మల్గా ఎవరైతే ఇన్ఫెర్టిలిటీతో సఫర్ అవుతున్నారో, ఎక్కువగా మేల్ అయితే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే చాలా సఫర్ అవుతూ ఉంటారు, స్పెర్మ్ క్వాలిటీ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. ఇలాంటి వాళ్ళకి మేల్ స్పెర్మ్ కౌంట్ కరెక్ట్గా లేకపోయినా, తక్కువ ఉన్న క్వాలిటీ కరెక్ట్గా లేకపోయినా ఉమెన్లో మిస్క్యారేజెస్ అవుతాయి. అంటే ఉమెన్లో మిస్క్యారేజ్ అవ్వడానికి మేల్ స్పెర్మ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో అలాంటి స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, ఫెర్టిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన ఫోలిక్ యాసిడ్, వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేల్ ఫెర్టిలిటీ ఫుడ్గా మునగాకు కానీ మునక్కాయలను కానీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మునక్కాయలను యాడ్ చేసుకోవడం, ఫోలిక్ యాసిడ్ వస్తుంది, వైటమిన్ బి అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ప్యాంక్రియాస్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి అది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇన్ఫెర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి, అండ్ ఎవరైతే ఎక్కువగా హార్మోన్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ద బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. చూసారు కదా, మునగాకు అలాగే ములక్కాయలు ఈ రెండు కూడా షుగర్ పేషెంట్స్కి ఎంతో మంచిది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నందిత గారు. థ్యాంక్ యూ.